ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హాయ్ అండి, నేను మీ చిన్నంబట్ట సుధీర్ కుమార్ శర్మ. మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక చిన్న విషయం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన ఇళ్ళలో సహజంగా ఏదో ఒక మూలన మనం ప్రవేశం అప్పుడు కానీ ప్రవేశం తర్వాత కానీ ఒక్కొక్క స్థానాల్లో ఈ యొక్క తేనె పట్టు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి తేనె పట్టు ఏ దిశ వైపున ఉంటే అది శుభ అశుభ ఫలితాలను చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా ఇళ్లల్లో ఇంటిలో తేనె పట్టు మధ్య భాగాన ఉన్నట్లయితే యజమానుకు ఖచ్చితంగా మరణం సంభవించే సూచనలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తూర్పు భాగమున కూడా ఉన్నట్లయితే అత్యధిక ధనలాభాన్ని చేకూర్చే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయ భాగాన ఈ యొక్క తేనెపట్టు ఉన్నట్లయితే అగ్ని భయం కూడా కలగడం కూడా సంభవించవచ్చు. అదేవిధంగా దక్షిణ భాగమున ఉన్నట్లయితే తప్పకుండా మరణానికి సంబంధించినటువంటి సందర్భాలు తలెత్తవచ్చు. అదేవిధంగా నైరుతి భాగమున ఉన్నట్లయితే ధాన్యలాభం కూడా చేకూర్చును. అదేవిధంగా పశ్చిమ భాగమున ఉన్నట్లయితే మనోవ్యధ అధికంగా ఉంటుంది. అదేవిధంగా వాయువ్య భాగమున ఉన్నట్లయితే ధన నష్టం అధికంగా చేకూర్చే సందర్భాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఉత్తర భాగమున ఉన్నట్లయితే పుత్రలాభాన్ని చేకూర్చవచ్చు. అదేవిధంగా ఈశాన్య భాగమున తేనెపట్టు ఉన్నట్లయితే బంధుమిత్ర దర్శనం కూడా కలగవచ్చు. అదేవిధంగా అశుభస్థానముల యందు పెట్టిన ఎడల ఖచ్చితంగా మనము వీటికి ఉపశమనంగా శాంతిని చేయించుకుంటే అంత శుభకరంగా ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలో ఉంది మనం గమనించుకుంటూ అది మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా అని మనం ప్రతి ఒక్కటి కూడా గమనించుకొని ఆయా స్థానాల్లో ఉన్నట్లయితే గమనించి వాటికి తగ్గట్టుగా శాంతిని చేసుకుంటే మన యొక్క జీవితం కూడా సాఫల్యం సుఖమయంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.